ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ వైజాగ్ బ్రాంచ్ లో త్వరలో ప్రారంభం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం పట్టాలుంటే సరిపోదు. కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలు ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయని ఐటీ, పారిశ్రామిక రంగాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ విద్యాశాఖ ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఇంటర్న్షిప్ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షల్లో విద్యార్థుల ఉపాధి సామర్థ్యాన్ని పెంచాలని ఆదేశించడంతో విద్యాశాఖ ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నూతన విధానం అమల్లోకి రానుంది. ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం డిగ్రీ 3వ సంవత్సరంలో ఒక సెమిస్టర్ను పూర్తిగా ఇంటర్న్షిప్ లేదా అప్రెంటిస్షిప్ కోసం కేటాయించనున్నారు. విద్యార్థులు తమ విద్యా సంబంధిత పరిశ్రమలు, కార్యాలయాలు లేదా వ్యాపార సంస్థల్లో ప్రత్యక్షంగా పనిచేస్తూ శిక్షణ పొందాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థుల్లో అత్యధికులు పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు కావడంతో వారు ఉచితంగా ఇంటర్న్షిప్ చేసేందుకు మొగ్గు చూపకపోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే శిక్షణ కాలంలో విద్యార్థులకు నెలకు కొంత మొత్తాన్ని స్టైఫండ్ రూపంలో అందించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మొత్తాన్ని సంబంధిత యూనివర్సిటీలు, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, శిక్షణ ఇచ్చే పరిశ్రమలు సంయుక్తంగా భరించేలా ఒక ఆర్థిక నమూనాను సిద్ధం చేస్తున్నారు. ఇంటర్న్షిప్ ప్రాధాన్యతను గుర్తిస్తూ ఏఐసిటిఈ, యూజీసీ వంటి నియంత్రణ సంస్థలు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశాయి. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఉన్నత విద్యా మండలి నియమించిన నిపుణుల కమిటీ కూడా బీటెక్ 2వ ఏడాది, 3వ ఏడాదిలో ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్లను తప్పనిసరి చేయాలని సిఫారసు చేసింది. దీనివల్ల విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న సిద్ధాంతాలను వాస్తవ పని వాతావరణంలో ఎలా అన్వయించాలో నేర్చుకుంటారు. కేవలం ఇంజనీరింగ్ మాత్రమే కాకుండా సాధారణ డిగ్రీ చదివే విద్యార్థులకు కూడా ఈ వెసులుబాటు కల్పించడం ద్వారా వారిని మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా సిద్ధం చేయొచ్చని విద్యాశాఖ భావిస్తోంది. అయితే ఈ మహత్తర పథకం అమలులో కొన్ని ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే బీటెక్ విద్యార్థులకే సరైన ఇంటర్న్షిప్ అవకాశాలు దొరకడం లేదు. విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయం లోపించడం ప్రధాన సమస్యగా మారింది. మరోవైపు యూనివర్సిటీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. బోధనేతర సిబ్బందికి జీతాలు ఇవ్వడానికే నిధుల కొరత ఎదుర్కొంటున్న తరుణంలో లక్షలాది మంది డిగ్రీ విద్యార్థులకు స్టైఫండ్ ఎలా చెల్లించగలమని వైస్ ఛాన్సలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.